ఎస్సీ క్రైస్తవులకు షెడ్యూల్డ్ హోదా కల్పించాల్సిందేనంటోంది వైసీపీ. మతం మారినంత మాత్రాన క్రైస్తవులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం మారిపోవు అంటోంది. ఎస్సీ క్రిస్టియన్స్ కు హోదా దక్కే వరకు పోరాడతామని స్పష్టం చేసింది. కేవలం మతం పేరుతో ఎస్సీ క్రైస్తవులను షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితా నుంచి దూరం పెట్టడం రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు పూర్తి విరుద్ధమని వైసీపీ అంటుంది. ఎస్సీ క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడానికి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి వైసీపీ నేతలు వినతి పత్రం అందించారు. ఈ రోజు మేము కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు మాకు అర్థమవుతూ ఉంది, ఆయన రిపోర్టు దళిత క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగానే ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం మాకు కనబడింది. కాబట్టి మేము రిక్వెస్టెడ్, మా ప్రేయర్ని చాలా స్పష్టంగా చెప్పాం. రాజ్యాంగ సూత్రాలని ఉల్లంఘించి మీరు చేసినట్లయితే మీది ఫైనల్ కాదు. ఆఫ్టర్ ఆల్ యూఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్, బట్ పార్లమెంట్లో దాన్ని అమెండ్ చేసే హక్కు మాకుంటుంది. పార్లమెంట్ని కదిలిస్తాం. పార్లమెంటే ఫైనల్ నిర్ణయం కాబట్టి పార్లమెంట్లో దీన్ని తేల్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఎస్సీ, హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోనే ఎస్సీ లాగే ఎస్సీ క్రైస్తవులు కూడా అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడి ఉన్నారని వైసీపీ స్పష్టం చేస్తోంది. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్ సిఫారసుల ప్రకారం సిక్కులకు, ఆ తర్వాత బౌద్ధులకు ఎస్సీ హోదా ఇచ్చిన ఆధారాలను జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కు అందించిన వినతి పత్రంలో ప్రస్తావించింది. అలాగే 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా ఎస్సీ క్రైస్తవులపై ఉన్న మతపరమైన ఆంక్షలను తొలగించాలని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి దళిత ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా దళితులకు ఏ విధంగా అయితే సమాన హక్కులు ఉన్నాయో అదే విధంగా కల్పించాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని హాల రాయొద్దని, సో అన్ని మతాల్లో ఏ విధంగా అయితే దళితులకి ఇస్తున్నారో జైనిజంలో కానీ, అలాగే సిక్కిజంలో కానీ, బుద్ధిజంలో కానీ ఏ విధంగా అయితే ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళితులకు కూడా కొనసాగించాలని, తద్వారా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కోరడం జరిగింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీలకు రాజ్యాంగబద్ధమైన సమానత్వం, చట్టపరమైన రక్షణ కల్పించడమే లక్ష్యంగా పోరాటం చేస్తామంటోంది వైసీపీ.